బ్రేకింగ్ న్యూస్ అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఆ వాహనాల్లోనే అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. ఆర్టీవీ వెహికల్ కూడా పోలీసు వాహనాన్ని ఫాలో అవుతుంది. అఘోరిపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణలో పోలీస్ స్టేషన్లో అఘోరిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొదటి భార్య అంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అఘోరి అంటూ మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అఘోరిపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము నార్త్కి వెళ్ళిపోతున్నాము, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, అక్కడే ఉంటాము అంటూ వాళ్ళు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నార్త్కి వెళ్ళి అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు, తెలంగాణకు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వెహికల్లోనే అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఉన్నారు. ఆ వాహనాలను ఆర్టీవీ ప్రతినిధులు ఫాలో అవుతూ ఉన్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అఘోరి అకౌంట్స్కి సంబంధించి చాలా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరి పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు, అఘోరి కొంతమందిని మోసం చేశారు అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు అఘోరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అఘోరి ఇక రాను, నేను నార్త్లోనే ఉండిపోతాను, అవసరమైతే ప్రాణత్యాగం చేసుకుంటాను అంటూ అఘోరి ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. కానీ అఘోరి పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. అఘోరి కొంతమందిని మోసం చేసింది అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడుతున్న దృశ్యాలు, పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో అఘోరిని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అఘోరి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోబోతోంది. ఎవరెవరిని అఘోరి మోసం చేసింది, నిజానికి అఘోరిగా మారిన తర్వాత ఎందుకు జనాల్లోకి వచ్చావు, ఎందుకు జనాలతో గొడవలు పడాల్సి వచ్చింది, పూజల పేరుతో ఎవరెవరిని మోసం చేశావు, పెళ్లి పేరుతో ఎవరెవరిని మోసం చేసావు, ప్రేమ పేరుతో అనే క్వశ్చన్స్ ఇప్పుడు అఘోరి ముందు ఉంచబోతున్నారు. అఘోరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి బహుశా ఈరోజు అఘోరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. అఘోరి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను అంటూ అఘోరి చెబుతూ వచ్చేది ఎప్పుడు వీడియోలో. కానీ అఘోరి పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ వచ్చేవి. మరీ ముఖ్యంగా అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే తనతో తీసుకువెళ్ళిపోయిందో అఘోరిపై పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కువ మంది అఘోరిని అప్పటి వరకు ఎవరైనా అఘోరిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఘోరిని ఆఖ్యానం నుంచి మరికొంతమంది వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అఘోరి పైన కొన్ని మోసం చేసిందంటూ ఫిర్యాదులు కూడా రావడంతో అఘోరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన తర్వాత అఘోరి మాట్లాడింది, అఘోరి ఏం మాట్లాడిందో చూద్దాం. సహకరిస్తున్నాను. మీతో పాటు కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా?
అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. అఘోరీ చెబుతూ ఉంది, కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని అఘోరీ చెబుతూ ఉంది. ఎక్కడా కూడా అక్కడ శ్రీవర్షిని మాత్రం కనిపించడం లేదు. కేవలం అఘోరీపైనే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి బహుశా శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు అప్పగించారో లేదంటే శ్రీవర్షిని పోలీసుల సమక్షంలో ఇంకెక్కడైనా క్షేమంగా ఉందో. ప్రస్తుతానికి మాత్రం అఘోరీనే కనిపిస్తుంది, ఎందుకంటే అఘోరీపైనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అఘోరీని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు న్యాయపరంగా ఏం జరగబోతోంది అఘోరీ కేసు విషయంలో? తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి అఘోరీ శ్రీవర్షిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న అప్పటినటువంటి సమాచారంతో అప్పటినటువంటి స్థానిక పోలీసుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి లోపల పోలీసులు అక్కడ పెట్టి నేరుగా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. తెల్లవారుజామున హైదరాబాద్ రీచ్ అయ్యారు. లోపల పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నాశనం చేస్తున్నటువంటి ఏసీపీ ఆఫీస్ కు తరలించి దాదాపు గంట నుండి 2 గంటల సేపు అఘోరీని విచారించారు. ముఖ్యంగా గతంలో సినీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. దాని ప్రకారమే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే రిమాండ్ విధించే ప్రస్తుతం నాసిం పిఎస్ నుండి చెవెల కోర్టుకు తరలిస్తున్నారు. మన విద్యార్థి కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టీవ్ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్లోనే అఘోరీ ఉన్నది. ప్రస్తుతం అఘోరీ మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడటం నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకు సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేనేం మాట్లాడలేను అంటూ కూడా అఘోరీ చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తం మీద మనం విడుదల చేసుకోవచ్చు. అఘోరీని తెలంగాణ కోర్టులో తరలించిన ప్రొడ్యూస్ చేసిన అనంతరం 15 days రిమాండ్ ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేట 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరీ చేసినట్టు తను సంచలన ఆరోపణలు చేసిన దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిక్షణం అఘోరీ పైన నిఘా పెట్టిన క్రమంలో ఇక్కడ చేసుకున్న అనంతరం యూపీకి వెళ్ళాక మొత్తం ప్రతిక్షణ నిఘా పెట్టిన స్థానికుల పోలీసుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు మోతుల పోలీస్ స్టేషన్ అది ఇక్కడ ఏసీపీ కార్యాలయం చేస్తారు. అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందుకు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అదే విధంగా ఇప్పటికీ అఘోరీ ఫస్ట్ రైట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ఉమెన్ కమిషన్ ఆశ్రయించి. శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరీకి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా లేదా పోలీస్? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒకవైపు తను మోసం చేసినట్టు 10 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించిన ఆధారాలు ఉండటంతోనే ప్రస్తుతం విచారించిన అనంతరం డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లిన అనంతరం దీనికి సంబంధించి 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు అఘోరీ శ్రీవర్షిని ఎపిసోడ్ లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. ఉత్తరాఖండ్లోనే ఈ నచ్చైనా మమ్మల్ని వదలండి, మేము మా జీతం మీద మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఒకవైపు అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు పోలీసులు కూడా ఈ అఘోరీ వ్యవహారం అనేది తలనొప్పిగా మారింది. సో గతంలో పోలీసులతో గొడవ పెట్టుకున్న సంఘటన కూడా చూసాము. సో ప్రస్తుతం ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అఘోరీని అరెస్ట్ చేసి అనంతరం నార్సింగ్ పిఎస్ లో తీసుకొని వస్తారు. పిఎస్ తీసుకొని వచ్చిన విచారించిన అనంతరం ఇప్పుడు చెవెల కోర్టుకు తరలిస్తున్నారు. చెవెల కోర్టు తరలించిన అనంతరం 14 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు ముందర కనిపిస్తున్నటువంటి ఏదైతే వెహికల్ అందులో అఘోరీ ఉంది. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి 2 చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరీని తీసుకెళ్తున్నారు. దాదాపు
శిల్ప ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనని మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్పులు తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక సెటిల్మెంట్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం బూతుల పేట తను 10 లక్షలు తీసుకుంది. సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే రఘువర్ పైన నమోదయ్యి దీనికి సంబంధించి పోలీసులు అన్ని విధాలు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శిల్ప శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ స్టేషన్ లో అఘోరితో పాటు శ్రీవర్షిని ఉంటుందని ఊహించారు. కానీ శ్రీవర్షికి మాత్రం లేదు. శ్రీవర్షికి మాత్రం లేదు. కానీ అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరనే శ్రీవర్షిని వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ నా భార్య నాతో పాటే ఉంటుందని చెప్పుకొచ్చింది. సో శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ అఘోరి మాత్రమే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ప్రస్తుతం తనని ఒక ప్లేస్ లో ఉంచినట్టుగా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. పోలీస్ స్టేషన్ మాత్రం అఘోరి మాత్రమే వచ్చింది. అఘోరి మాత్రమే వచ్చి అనంతరం పోలీసులు విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి అదొకటి ఇంకా తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ప్రస్తుతం ఆశ్రయించింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇవే ఉన్నాయా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అన్ని విధాల్లో పెట్టి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొదటిగా మరకాసిపట్నంలోనే 2000 కోటికి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు తరలిస్తున్నారు. మరి 20 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోటింగ్ వేసి రిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోజు శిల్ప మరికొద్ది సేపట్లో నేను మీతో మాట్లాడతాను. అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీనివాస్ తమను మోసం చేశాడు అంటూ